హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి రిటైర్డ్ ఉద్యోగి అంటే ప్రతి ఒక్క పెన్షనర్ గూడా ఈ పీపీఓతో పాటుగా దీన్ని గూడా తప్పక భద్రపరచుకోవాలండి. సో, మరి అవేంటి దాని వివరాలేంటనేది పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ ప్రయాణంలో పదవీ విరమణ అనేది ఒక అత్యంత కీలకమైన మైలురాయి మరియు ఒక భావోద్వేగ పూరితమైనటువంటి ఘట్టం ఇది. ఎన్నో ఏళ్ల పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో ప్రభుత్వానికి సేవ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై ప్రతి ఉద్యోగికి ఎన్నో ఆశలు, కలలు మరియు ప్రణాళికలు ఉంటాయి. ముఖ్యంగా రిటైర్మెంట్ సమయంలో చేతికి అందే పెద్ద మొత్తంతో కూడిన పిల్లలకు ఉన్నత చదువులు పూర్తి చేయడం, వారి పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించడం లేదా జీవితాంతం నిలబడేలాగా ఒక సొంత ఇల్లు కట్టుకోవడం వంటి పెద్ద పెద్ద బాధ్యతలను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. మరి ఈ భారీ అవసరాల కోసం చాలామంది తమకు రాబోయే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే ఒకేసారి నగదు రూపంలో తీసుకుంటారు. దీన్నే మనము సాంకేతిక పరిభాషలో కమ్యుటేషన్ అని అయితే పిలుస్తాము. సో, కమ్యుటేషన్ అంటే మనకు తెలిసిందే ఫ్రెండ్స్. ఆహ్, రిటైర్ అయ్యే ముందు మనం ఖచ్చితంగా ఇది కావాలా? వద్దా? అనేది ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. కావాలి అంటే యెస్ అని, లేదంటే నో అని ఆహ్, ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. సో, దీన్ని ఏమి చెప్పకుండా స్కిప్ చేయకూడదు. సో, అవసరం ఉన్నవారు తీసుకుంటారు. మనకొచ్చే పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు కూడా మనము కమ్యుటేషన్ తీసుకోవచ్చనమాట. సో, కమ్యుటేషన్ చేసుకునే వెసులుబాటయితే ఉంటుంది. సో, ఈ కమ్యుటేషన్ ప్రక్రియలో చాలామంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు తెలియని ఒక అత్యంత ముఖ్యమైన మరియు క్లిష్టమైన నియమం ఒకటి ఉందండి. సో, ఆహ్, అదే మనకు ఇప్పుడు పీపీఓతో పాటు దీన్ని కూడా భద్రపరచుకోవాలనైతే మనము చెప్తూ ఉన్నామనమాట. మనము అదంతా గూడా భద్రపరచుకోవాల్సిన అవసరం ఏమిటి అని తెలుసుకుందాము. యాక్చువల్‌గా కంప్యూటేషన్ పూర్తి కాకముందే ఒక పెన్షనర్ మరణిస్తే ఏమవుతుంది? ఫ్యామిలీ పెన్షన్ అనేది ఫుల్‌గా వస్తుందా? ఏమన్నా కట్ అవుతుందా? అనేది కూడా ఇప్పుడు మనము మున్ముందైతే తెలుసుకోబోతాము. మరి దీని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈరోజు మనం ఆ నియమం గురించి, దాని వెనుక ఉన్న చట్టపరమైన అంశాల గురించి చాలా లోతుగా మరియు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర దీనికి సంబంధించి భారత ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షనర్ల మంత్రిత్వ శాఖ నుండి అక్టోబర్ 25, 2022న జారీ చేయబడినటువంటి ఒక అధికారిక ఆఫీస్ మెమోరాండం ఉంది. ఈ అధికారిక పత్రం ఆధారంగా పెన్షనర్ మరణించిన తర్వాత వారి కుటుంబానికి అందే ఫ్యామిలీ పెన్షన్‌లో కమ్యుటేషన్ కోత విధిస్తారా? లేదా? అనే అతిపెద్ద అపోహను మనం ఈరోజు పటాపంచలు చేయబోతున్నాము. మనం చర్చిస్తున్నటువంటి ఈ అంశం మొదటి చూపులో చిన్నదిగా అనిపించినప్పటికీ, ఒక కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఆర్థిక భద్రతపై ఇది చూపించే ప్రభావం చాలా పెద్దది. వాస్తవానికి మన దేశవ్యాప్తంగా పెన్షనర్లలో ఒక భయం లేదా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. ఆ తప్పుడు సమాచారం ఏమిటి? మరియు ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఏమిటో మనం నిశితంగా విశ్లేషిస్తే అసలు నిజం బయటపడుతుంది. ముందుగా అసలు ఈ కమ్యుటేషన్ అంటే ఏమిటో మనం మరింత సులభంగా అర్థం చేసుకుందాము. సో, మీకు ప్రతి నెల కొంత మొత్తం రావాల్సి ఉంది అనుకోండి. కానీ మీకు ఇప్పుడే ఒక అత్యవసరమైనటువంటి ఖర్చు ఎదురైతే అప్పుడు మీరు ఏం చేస్తారు? భవిష్యత్తులో రాబోయే ఆదాయంలో కొంత భాగాన్ని ఇప్పుడే ఒకేసారి అడ్వాన్స్‌గా తీసుకుంటారు. సో, పెన్షన్ కమ్యుటేషన్ కూడా సరిగ్గా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ 1981 ప్రకారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తన బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ఒకేసారి నగదు రూపంలో తీసుకోవచ్చు. ఇలా ఒకేసారి పెద్ద మొత్తం తీసుకున్నందుకు బదులుగా ఆ ఉద్యోగి రాబోయే 15 సంవత్సరాల పాటు తన నెలవారీ పెన్షన్‌లో ఆ 40% భాగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెల పెన్షన్‌లో కొంత మొత్తం కోత పడుతుందనమాట. ఇదొక రకమైన ట్రేడ్ ఆఫ్ లాంటిది. అంటే
తక్షణ అవసరాల కోసం భవిష్యత్తు ఆదాయాన్ని కొంతకాలం పాటు త్యాగం చేయటం అన్నమాట. పిల్లల విదేశీ విద్య కోసం లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఇది ఒక వరంలా పనిచేస్తుందని చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ 15 ఏళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడే రిస్టోరేషన్ ఆఫ్ పెన్షన్ అనే ప్రక్రియ మొదలవుతుంది. మీరు కమ్యుటేషన్ తీసుకున్న తేదీ నుండి సరిగ్గా 15 సంవత్సరాలు నిండగానే మీ పెన్షన్‌లో జరుగుతున్న నెలవారీ కోత ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అప్పటి నుండి పెన్షనర్‌కు మళ్ళీ ఎటువంటి కోతలు లేని పూర్తి పెన్షన్ అనేది అందడం ప్రారంభమవుతుంది. అంటే ఆ 15 ఏళ్ల కాలం మీరు తీసుకున్నటువంటి అడ్వాన్స్‌ను ప్రభుత్వానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించే కాలం అలాంటిదనమాట. సో, ఇక్కడి వరకు అంతా స్పష్టంగానే ఉంది. కానీ ఒకవేళ జీవితం మనం అనుకున్నట్టు సాగకపోతే ఎటువంటి పరిస్థితి ఒకవేళ కమ్యుటేషన్ తీసుకున్న పెన్షనర్ ఆ 15 ఏళ్ల గడువు పూర్తి కాకముందే దురదృష్టవశాత్తు మరణిస్తే, అప్పుడు ఆ మిగిలిన బకాయిల పరిస్థితి ఏమిటి? అంటే ఇక్కడే అసలు గందరగోళం మరియు అపోహలు మొదలవుతున్నాయి. చాలామంది పెన్షనర్లు మరియు బ్యాంక్ అధికారులు కూడా ఏమనుకుంటుంటారంటే, కమ్యుటేషన్ అనేది ఒక అప్పు లాంటిది. కాబట్టి ఆ అప్పు మీరే తీరే వరకు అంటే 15 ఏళ్ళు పూర్తయ్యే వరకు పెన్షనర్ మరణించినా కూడా ఆ కోత కొనసాగుతూనే ఉంటుందని భావిస్తారు. అంటే పెన్షనర్ మరణించిన తర్వాత వారి భార్యకు లేదా భర్తకు అదే ఫ్యామిలీ పెన్షన్ నుండి కూడా ఆ డబ్బును మినహాయిస్తారని చాలామంది బలంగా నమ్ముతారు. ఇది నిజంగా చాలా తీవ్రమైన మరియు ఆలోచించాల్సిన విషయం. ఒక వ్యక్తిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన ఫ్యామిలీ పెన్షన్‌లో కోత సో, ఈ ఫ్యామిలీ పెన్షన్‌లో కూడా కోత విధించడం అంటే వారిని మరింత కష్టాల్లోకి నెట్టడమే అవుతుంది. అందుకే ప్రభుత్వం దీనిపై ఒక అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. పెన్షనర్ల నుండి అందిన అనేక ఫిర్యాదులు మరియు విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం పెన్షన్ల శాఖ అక్టోబర్ 2022 నాటి మెమోరాండంలో ఒక చారిత్రాత్మక స్పష్టత ఇచ్చింది. ఆ మెమోరాండంలోని మూడవ పాయింట్ ప్రకారం ఒకవేళ పెన్షనర్ 15 ఏళ్ల లోపు మరణిస్తే, ఆ కమ్యుటేషన్ కోసం నెలవారీగా చేసే కోతను ఫ్యామిలీ పెన్షన్ నుండి రికవరీ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అంటే దీని అర్థము ఏమిటంటే పెన్షనర్ మరణించిన మరుసటి రోజు నుండే ఫ్యామిలీ పెన్షన్ అందుకునే వారికి ఎటువంటి కోతలు లేని పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. ఇది వేలాది కుటుంబాలకు ఒక రక్షణ కవచం లాంటిది. సో, ఈ నిర్ణయం అన్నమాట. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటంటే కమ్యుటేషన్ అనేది సదరు పెన్షనర్‌కు మరియు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒక వ్యక్తిగత ఆర్థిక ఒప్పందం. ఆ వ్యక్తి సర్వీస్‌లో ఉన్నప్పుడు లేదా రిటైర్మెంట్ సమయంలో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం అది. ఆ వ్యక్తి మరణంలో ఆ ఒప్పందం కూడా ముగుస్తుంది. సో, ఫ్యామిలీ పెన్షన్ అనేది ఒక కొత్త చట్టబద్ధమైన హక్కు. ఇది కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత. కాబట్టి ఒకరి వ్యక్తిగత అడ్వాన్స్ భారాన్ని వారి కుటుంబం పైనే వేయటం చట్టరీత్యా మరియు మానవతా దృక్పథంతో కూడా సరికాదు. ఒక ఉదాహరణతో చూస్తే దీని ప్రభావం మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. రావు గారు అనే ఒక పెన్షనర్ తన పెన్షన్‌లో కమ్యుటేషన్ తీసుకున్నారనుకుందాం. ఆయన పూర్తి పెన్షన్ నెలకు రూ. 50,000 అనుకుంటే అందులో రూ. 8,000 కమ్యుటేషన్ కోతకు పోగా ఆయనకు రూ. 42,000 అందుతుంది. దురదృష్టవశాత్తు ఆయన 8 ఏళ్ల తర్వాత మరణించారనుకుందాం. ఇప్పుడు ఆ అపోహ ప్రకారంగా చూస్తే ఆయన భార్యకొచ్చే ఫ్యామిలీ పెన్షన్ సుమారు 30,000 అనుకుందాం. సో, ఈ 30,000 నుంచి రూ. 8,000 కోత వేసి కేవలం రూ. 22,000 మాత్రమే ఇవ్వాలి. కానీ ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆమెకు ఎటువంటి కోత లేకుండా పూర్తి రూ. 30,000 ఫ్యామిలీ పెన్షన్‌గా అయితే అందుతుంది. మరి రూ. 8,000 తేడా ఆవిడ మందుల ఖర్చుకు లేదా జీవన అవసరాలకు ఎంతో కీలకం. మరి ఈ నిబంధన ఎప్పటినుంచో ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు కావటం లేదు? దీనికి దీనికి ప్రధాన కారణం అవగాహన లోపం. బ్యాంకు సిబ్బందికి లేదా ట్రెజరీ అధికారులకు ఈ నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పాత పద్ధతుల్లోనే కోతలు విధిస్తూ ఉంటారు. అందుకే ప్రతి పెన్షనర్ చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. 25 అక్టోబర్ 2022 నాటి ఈ ఆఫీస్ మెమోరాండం కాపీని డౌన్‌లోడ్ చేసుకొని దానిని ప్రింట్ తీసి తమ ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ పత్రాలతో పాటుగా భద్రంగా దాచుకోవాలి. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఈ పత్రాన్ని అధికారులకు చూపించాలి. మాటల కంటే అధికారిక పత్రం ఎక్కువ బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఒకవేళ బ్యాంక్ అధికారులు అప్పటికి వినకపోతే బ్రాంచ్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదివ్వాలి. సమస్య పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిపిఈఎన్‌జిఆర్ఏఎంఎస్ అనే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. పెన్షనర్ల ఫిర్యాదును ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుంది ఫ్రెండ్స్.
సో, సమాచార శక్తి, నాలెడ్జ్ ఈజ్ పవర్ అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఈ విషయాన్ని కేవలం మీకే పరిమితం చేయకుండా మీ తోటి పెన్షనర్లు, స్నేహితులు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూపుల్లో పంచుకోవడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలి. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఇంటర్నెట్‌లో సర్క్యులర్‌లను వెతికే స్థితిలో ఉండరు. సో, మీ ద్వారా తెలిసే ఈ ఒక్క చిన్న సమాచారం ఒక కుటుంబానికి రాబోయే అతిపెద్ద కష్టం నుండి విముక్తి కలిగిస్తుంది అనొచ్చు. సో, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రభుత్వ నియమాలు ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాకుండా, మన హక్కులను కాపాడటానికే రూపొందించబడతాయి. కానీ, ఆ నియమాల గురించి సరైన సమయంలో సరైన అవగాహన కలిగి ఉండటం మన బాధ్యత. పదవీ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా ఉండాలంటే, ఇలాంటి ఆర్థిక అంశాలపై చురుగ్గా ఉండటం చాలా అవసరము. ఒక ఒక చిన్న అధికారిక పత్రం ఒక కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను ఎలా కాపాడగలదో ఈ చర్చ ద్వారా స్పష్టమవుతుంది. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ఇటువంటి సూక్ష్మ వివరాలను గమనిస్తూ ఉండటం వల్ల ఎటువంటి ఒడిదుడుకులకు లేకుండా జీవితాన్నయితే గడపవచ్చు.